దేశ రాజధానిలో వాయు నాణ్యత మరీ ఘోరంగా దిగజారిపోయింది. నిన్న చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 కంటే ఎక్కువగా నమోదైంది. దీంతో ఎయిర్ ఎమర్జెన్సీని విధిస్తూ రెడ్ జోన్లోకి ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించారు అధికారులు. ఢిల్లీలోని 38 మానిటరింగ్ స్టేషన్లలో కాలుష్య నమోదును పర్యవేక్షించారు. ఇందులో వాజీర్పూర్ వద్ద ఏక్యూఐ 420ని తాకింది. అలాగే బురారీలో 418, వివేక్ విహార్లో 411, అలీపూర్లో 404, ఐటీఓ వద్ద 402 ఏక్యూఐని చేరుకుంది. ఈ నెల 7న 322 ఏక్యూఐతో దేశంలోనే అత్యధిక నగరంగా నిలిచిన ఢిల్లీ నగరం నిన్న 361తో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో హర్యానాలోని కైథల్ 373 ఏక్యూఐగా నమోదైంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోనూ ఎయిర్ క్వాలిటీ గణనీయంగా పడిపోయింది. నోయిడాలో ఏక్యూఐ 354, గ్రేటర్ నోయిడాలో 336, గజియాబాద్ లో 339, ఇలా అంతటా వెరీ పూర్ కేటగిరీనే నమోదైంది. ఢిల్లీలో గాలి కాలుష్యంలో ప్రధానంగా PM2.5, PM10 అనే సూక్ష్మ ధూళి కణాలు ఉన్నాయని గుర్తించారు. ఢిల్లీలోని మొత్తం కాలుష్యంలో సుమారు 30% పంట అవశేషాల దహనం వల్ల, 15.2% వాహనాల ఉద్గారాల వల్ల ఏర్పడింది. పంట దహనం వల్ల విడుదలయ్యే పొగ, ధూళి కణాలు ఢిల్లీ గగనతలాన్ని కమ్మేస్తూ గాలి నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని, ప్రజా రవాణా ఉపయోగించాలని, కార్ పూలింగ్ కి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నిన్న అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 400 స్థాయిని దాటడంతో నగరం రెడ్ జోన్లోకి వెళ్లిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు 400 దాటాయి. ఢిల్లీలో రోజు రోజుకు పొల్యూషన్ పెరిగిపోతోంది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి క్రమక్రమంగా పడిపోతోంది. చాలా ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ పొల్యూషన్ తో పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నారు. ఢిల్లీలోని చాలా ఏరియాల్లోనూ గాలి కాలుష్యం ఇంకా ఏమాత్రం తగ్గడం లేదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్ నుంచి వెరీ పోర్ కేటగిరీలో ఉంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్, ఆనంద్ విహార్, అక్షర్ధామ్, లోధి రోడ్, ఏఐఐఎంఎస్, సఫ్దర్జంగ్ హాస్పిటల్ పరిసరాల్లో ఎయిర్ క్వాలిటీ క్షీణించింది. మరోవైపు వింటర్ సీజన్ లో చలి తీవ్రత కూడా పెరిగిపోతోంది. గాలి కాలుష్యం వల్ల ఇండ్ల నుంచి బయటికి రావాలంటే భయంగా ఉందంటున్నారు పబ్లిక్. రోజు ఉదయం వాకింగ్, సైక్లింగ్ కి వచ్చే టైంలో కళ్ల మంటలు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. పొల్యూషన్ నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పబ్లిక్. This or if government had any other option to reduce this pollution thing, they have to take this action, because it's not an easy thing, because it's been going through for years, okay, so it's not an easy thing to get rid of this pollution in a easy method. So this is the right time to take a action, not a small action but a big action, then only we can get rid of this pollution. सर, हमारा ये कहना है कि दिल्ली में प्रदूषण तो बढ़ ही रहा है, साथ साथ और बाकी जगहों पे भी प्रदूषण बढ़ रहा है, तो इसके लिए गवर्नमेंट को थोड़े स्ट्रिक्ट कदम उठाने चाहिए. जैसे कि ईवी का भी स्कोप चल रहा है, तो मैक्सिमम गाड़ियों को, जो डीजल गाड़ियां हैं उनमें भी कोशिश की जानी चाहिए कि ईवी गाड़ियों से अगर जहां तक कोशिश की जा सके पोल्यूशन कम करने के लिए, तो गाड़ियां ज्यादा से ज्यादा ईवी चलाई जाए और डीजल या पेट्रोल वाली गाड़ियों को थोड़ा कम किया जाए. बाकी तो पेड़ लगाने का एक स्कीम है, तो गवर्नमेंट मुहिम चला रही है, एक पेड़ माँ के नाम अभियान जो चल रहा है, तो लोगों को प्रेरित होकर कम से कम अपने घर में एक पेड़ बिल्कुल अपने मतलब बच्चों जैसे समझ के लगाना चाहिए, जाके वो आने वाली पीढ़ी को अच्छी सांसें या अच्छी ऑक्सीजन प्रदान कर सके, जिससे कि आने वाली पीढ़ी को एक संदेश जाए कि हमने पुराने लोगों के पेड़ लगाए तो हम लोग अभी हवा अच्छी ले रहे हैं, तो आगे वाली जनरेशन के लिए हम लोग पेड़ लगाए तो आगे वाली जनरेशन को अच्छी हवा वो सब मिल सके. तो ये बहुत जरूरी है दोस्तों कि पेड़ अपना लगाया जाए, और गवर्नमेंट को इस चीज पे खासा ध्यान देना चाहिए. खैर दिल्ली में तो हम देख रहे हैं यहाँ पे तो बहुत सारी जगह पे लगा है, लेकिन बढ़ते पोल्यूशन को रोकने के लिए ये स्ट्रिक्ट कदम गवर्नमेंट को अपने उठाने चाहिए. क्या कहना चाहेंगे? पोल्यूशन तो यहाँ पे काफी बढ़ रहा है. मैं 2-4 दिन से यहाँ पे रोज साइकिलिंग कर रहा हूँ, तो मैं रोज देख रहा हूँ यहाँ पे सारे लोग मास्क लगा के रनिंग कर रहे हैं, साइकिलिंग कर रहे हैं, स्केटिंग जो भी कर रहे हैं, और सब लोग देख रहे हैं पोल्यूशन बढ़ रहा है. जैसे कि आपको सामने दिख ही रहा होगा, पहले से यहाँ विजिबल होता था, यहाँ पे कुछ भी विजिबल नहीं है. सब लोग मास्क लगा के रनिंग कर रहे हैं, और हमें पॉल्यूशन कम करने के लिए जैसे सरकार ने पहले ऑड इवन की कार शुरू करी थी, हमें वैसे ही शुरू करना पड़ेगा, और यही सब है. बाकी
पॉल्यूशन से बचने के लिए हमें मतलब मास्क पहनना चाहिए और गॉगल्स पहनने चाहिए, क्योंकि आंखों में जलन होती है पॉल्यूशन की वजह से, यही सब करना चाहिए। और जैसे कि हमें अपने हाथ मुंह आंखें साफ कर देना, क्योंकि आंखों में पॉल्यूशन रहता है, ये सब रहता है।